హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే 2025లో చాలామంది ఈవెన్ నా జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అవునా కాదండి? మనం ఏమనుకుంటామంటే 2026 ఇలా దూకగానే మామూలుగా కాదు, బూరెల బుట్లో దూకినట్టు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవునా కదా? కానీ లైఫ్లో నీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఏంటంటే నీకు ఒక లెసన్ నేర్పిస్తాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చిన వెంటనే నువ్వు బాధపడిపోమాక, ఇబ్బంది పడిపో. ఏంటి నా జీవితంలో ఎంత కష్టం వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు, నాకేంటి ప్రాబ్లం అని ఎప్పుడు నువ్వు అనుకోమాక. నువ్వేమనుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఒకసారి తీద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా. చాలా ఇక్కడ ఈ యొక్క కాంటెస్ట్ మనం చూస్తే, ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులకి మనం ఖచ్చితంగా పిల్లలైన వారు భయపడతారు. ఎందుకు? ఏదైనా తప్పు చేస్తే గద్దిస్తూ ఉంటారు, అవసరమైతే చిన్న బెత్తంతో కొడతా ఉంటారు. ఎందుకు? ఆ పిల్లోడు ఏదో నశించిపోవాలి, పాడైపోవాలనే ఉద్దేశం కాదు, కానీ అతనికి నేర్పించాలనే ఉద్దేశము. అంటే శరీర సంబంధంగా, ఈ భూ సంబంధంగా మనకున్న ఈ తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, లేకపోతే గురువులు అయ్యుండొచ్చు, వీళ్ళు మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే అది ఆశీర్వాదంగా తీసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఒక బాధ, ఒక కష్టము, ఒక వేదన గుండా నువ్వు వెళ్తా ఉన్నావా, నువ్వు వెంటనే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ బాధలో ఏదో నేర్చుకోవాలి. నేను నేర్చుకోకుండా అలాగే ఉంటానంటే ఖచ్చితంగా నీకు ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకనే మన జీవితంలో ఈ నేర్చుకోవాలన్నది ఎప్పుడైతే నీకు కలుగుతుందో, అంటే నీకేమొస్తుందంటే ఒక డిసిప్లైన్. చెప్పండి, డిసిప్లైన్. నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఏం మెయింటైన్ చేయాలంటే డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్లో జాయిన్ చేయగానే టీచర్ ఏం చెప్తారు? ఎలా కూర్చోవాలి, ఎలాగ ఉండాలి, ఇదంతా ఒక డిసిప్లైన్ అనమాట. ఈ టైంకి రావాలి. అంతేకాకుండా హెయిర్ కూడా ఎలా కట్ చేయాలి, ఓకేనా, ఆ బట్టలు కూడా ఎలాంటివి వేసుకోవాలి, ఇదంతా ఏమంటే ఒక డిసిప్లైన్, అంటే ఒక క్రమము. ఈ క్రమాన్ని నువ్వెప్పటికప్పుడు ఏం చేయాలి తెలిసిన, నీ జీవితంలో అది నువ్వు ఎదిగే కొలది ఈ డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది జీవితాలు చాలా బలవంతులుగా ఉండొచ్చు, చాలా జ్ఞానవంతులుగా ఉండొచ్చు, ఉన్నతంగా ఎదిగిపోయి ఉండొచ్చు, వాళ్ళు చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ డిసిప్లైన్ అనేది ఎప్పుడైతే వారి జీవితంలో కొదువైపోతుందో వారి జీవితము ఆటోమేటిక్గా పతనమైపోతూ ఉంటుంది. అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, అంటే ఏదైనా నీకు శిక్ష అంటే దేవుడు నిన్ను ఏదో చంపేసే ఉద్దేశం కాదు, నిన్ను అంతం చేసే ఉద్దేశం కాదు, కానీ ఏదో నువ్వు నేర్చుకోవడానికి దేవుడు నీ జీవితంలోకి ఒక కష్టం రూపంలోనో, ఒక బాధ రూపంలోనో వచ్చినప్పుడు నువ్వు వెంటనే దాన్ని గమనించుకోగలగాలి. ఏమంటా? తండ్రి ప్రేమించే కుమారుడిని ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడంట. ఒకవేళ నువ్వు లోబడకపోతే నువ్వు దుర్బీజుడు అని చెప్తా ఉంది వాక్యం. అంటే దేవుని యొక్క బీజం మనం కలిగి ఉండాలంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు దాన్ని నువ్వు సహించగలగాలి. ఈ 2025లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న, మీరు ఫేస్ చేసిన ఏ ఛాలెంజెస్ అయినా గమనించండి, అవి మీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం కోసమే. హల్లెలూయా. అది నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు, నాకు బాగా తెలిసిన దైవజనుడు, అతను బెల్లంపల్లి ప్రాంతంలో దేవుని సేవ, బలమైన దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు.
ఆయన కోసము మీరు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా ఆయన గురించి నెగిటివ్ చెప్పేవాళ్ళు అనమాట. అందరు యూట్యూబర్స్ వీళ్ళందరూ కలిపి ఆయన ఇలా ఫేక్ ఫాస్టరు అలాగా చెప్పేవాళ్ళు. అంతకుముందు అంటే 10 సంవత్సరాలకు ముందు ఆయన ఎవ్వరికి తెలియదు, ఎవరికి కూడా ఆయన అంత నోటెడ్ కాదు. కానీ ఎప్పుడైతే అతని మీద ఎప్పుడైతే బురద చల్లడం మొదలు పెట్టారో, అతని గురించి పదే నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెట్టారో, ఏమైపోయింది తెలుసునండి, అతను మొన్న చెప్తా ఉన్నాడు సాక్ష్యము, నా గురించి బ్యాడ్ చెప్పిన వాళ్ళందరిని బట్టి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే బ్యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ ఈయన్ని ప్రమోషన్ చేశారు. హల్లెలూయా. నీ కష్టము కూడా, నీ బాధ కూడా, నీ వేదన, నీ వెళ్తున్న మార్గం ఏదైతే ఉందో నువ్వు గుర్తుపెట్టుకో, దానికి ఒక రోజు నువ్వు థ్యాంక్స్ చెప్పబోతా ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. అది నువ్వు గమనించుకోకపోతే ఏమవుతావో తెలిసినా, అక్కడే సనుక్కొని బాధపడి ఈడి మీద మాట్లాడుతూ నీ టైం వేస్ట్ అయిపోతుందేమో. గుర్తుపెట్టుకో, నువ్వు కామ్గా ఉండడం నేర్చుకో. అదే డిసిప్లైన్. హల్లెలూయా. దేవుని పిల్లలైన మనము, దేవుని ప్రజలమైన మనము ఇట్టి రీతిగా మనం డిసిప్లైన్ అన్నది నేర్చుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటి, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు డిసిప్లైన్ నేర్చుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ప్రజలు ఏం చేస్తారంటే, డిసిప్లైన్ లేని వాడు ఏం చేస్తాడు, నన్ను కొడతావురా, నీ అంతు తేలుస్తా, నేను లేపేస్తా, అవసరమైతే చూసుకుందాం, ఇలా మాట్లాడుతున్నావంటే నీకు సరైన డిసిప్లైన్ లేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు డిసిప్లైన్ కలిగి ఉంటే ఏమవుతావో తెలిసినా, వాళ్ళ ముందే నీ దేవుడు నీ తలను పైకెత్తుతాడు. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో చాలామంది క్యారెక్టర్స్ ఇట్లాంటివి ఉన్నాయండి. ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి. కుమారుని గద్దించు రీతిగా, తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు తను ప్రేమించు వారిని గద్దిస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నాను. ఏ స్టోరీ అంటే, ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. ఆ తండ్రి కొడుకులు చాలా ఇష్టంగా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ తండ్రి ఏం చేసేవాడంటే, కొడుకుని చిన్నది ఏదన్నా చేసినా, చెత్త పని చేసినా చప్పట్లు కొట్టి అబ్బా సూపర్ అనేవాడంట. సూపర్ అంటే మా డాడీ భలే పొగుడుతున్నాడు అని చెప్పేసి రోజుకి ఏదో చెత్త పని చేసుకొని వచ్చేవాడంట. ఒకరోజు పెన్సిల్ దొంగిలించుకొని వచ్చాడంట. అబ్బా నా కొడుకు పెన్సిల్ దొంగిలించాడని చప్పట్లు కొట్టి ఆయన్ని ఎంకరేజ్ చేశాడంట. అలా కొన్ని రోజులు గడిచింది. ఆ కుర్రోడు పెద్దోడయ్యాడు. లాస్ట్కి ఏం చేశాడు తెలిసిన, బ్యాంక్ దోపిడీ చేసేంత డేంజరస్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు. ఒక రోజున పోలీసులు పట్టుకున్నారు. అతను కురిశిక్ష వేయాలి. లాస్ట్ కోరిక ఏంటి నీవు కోరుకోమంటే, మా నాన్నగారితో నేను మాట్లాడాలన్నాడంట. అంటే వాళ్ళ నాన్నగారిని పిలిపిస్తే వాళ్ళ నాన్నగారిని ఏదో చెప్తున్నట్టు చెప్పి చెవి కొరికిస్తాడంట. కొరికెత్తే వెంటనే పట్టుకొని, ఏంటి నీవు అలా చేసావంటే, మా నాన్నగారు నన్ను చిన్నప్పుడు చెప్పుంటే నేను ఈరోజు చచ్చిపోయేవాడిని కాదు. ప్రేమని దేవుని బిడ్డ, నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివైతే నీ పిల్లల విషయంలో నువ్వు ఖచ్చితంగా వాళ్ళని గద్దించడం నేర్చుకోవాలి. అమ్మో వాళ్ళు బాధపడిపోతారేమో, ఫీల్ అయిపోతారేమో అంటే నువ్వేం చేస్తున్నావు తెలిసినా, వాళ్ళని మరణానికి నడిపిస్తున్నావేమో. ఈ రోజున నీ బిడ్డల విషయంలో, నీ జీవితంలో అదే దాన్నే డిసిప్లైన్ అంటారు. హల్లెలూయా. ఒక కుటుంబము నీ ఉదయం లేవగానే ఒక డిసిప్లైన్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. లేచిన వెంటనే నీ యొక్క ఇంటి విషయంలో, పిల్లల విషయంలో, మీ గృహం విషయంలో మీకు దేవునితో నడిచే అనుభవం ఉందా? ఈ 2025 ఒకవేళ మిస్ అయిపోయి ఉండొచ్చేమో, కానీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 26 రేపటి నుంచి మీ జీవితం ఎలా స్టార్ట్ చేయాలో తెలిసిన, ఉదయం లేచిన తర్వాత దేవునితో మొదటి ఆ గడియ దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. హల్లెలూయా. ఈ గంటలో, ఈ అరగంటలో మీరు వెళ్ళిపోతారు, షిఫ్ట్ అయిపోతారు, క్రాస్ ఓవర్ అయిపోతారు 2025 నుంచి 26కి. కానీ గుర్తుపెట్టుకోవాలి, 26 నుంచి మనం ఏం చేయాలో తెలిసిన, దేవునితో గడపడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఉదయం లేవగానే దేవునితో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. ఎప్పుడైతే ఇది నీ జీవితంలో అలవాటుగా మారుతుంది, ఏమైతావు తెలిసిన, ఒక డిసిప్లైన్లో ఉంటావు. డిసిప్లైన్లో ఉన్న వ్యక్తిని ఎవ్వరు కూడా పాడు చేయలేరు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాగా డిసిప్లైన్ నుండి చదువుకునే వ్యక్తిని ఎవరైనా పాడు చేయగలరా? పాడు చేయాలన్నాడు, పాడు అవ్వలేడు. ఎందుకు తెలిసినా, వాళ్ళలో ఒక క్రమం ఏర్పడింది. ఈరోజు 2026లో అడుగు పెడుచున్న నువ్వు నీ జీవితానికి ఒక క్రమాన్ని నేను పెట్టుకుంటాను ప్రభువా, నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఈ అరగంటలో అయిపోతుంది టైము, కానీ ఒక నిబంధన దేవునితో చేసుకో. ప్రభువా నేను గడుపుతాను, ప్రభువా నేను నీకు ఖచ్చితమైన సమయం ఇస్తాను, ఉదయం లేవగానే ఫస్ట్ ప్రియారిటీ నీకు ఇస్తాను ప్రభువా, నీ ముఖం చూసిన తర్వాత నేను ఏ పనైనా చేస్తాను ప్రభువా. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయం నీవు తీసుకుంటావో నీ జీవితం మామూలుగా ఉండదండి. ఎందుకంటే బైబిల్లో యోసేపు కానీ, డానియల్ కానీ, షడ్రక్ మేషక్ అబెద్నెగోలు కానీ, ఈ 4 క్యారెక్టర్స్, 5 క్యారెక్టర్స్ బైబిల్లో డిసిప్లైన్కి ఇంక వీళ్ళు
పెట్టిన గోడలు అంటోళ్ళు అనమాట. హల్లెలూయా. ఈ 5 జీవితాలను మీరు పరిశీలన చేస్తే వారి ముందు ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా, ఫస్ట్ డానియేల్కి ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే తను రాజులు తినే భోజనం తినాలని చెప్పేసి అన్నారు. వీళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క బబులోను రాజ్యంలో ఆ రాజు ముందు నిలబడితే రాజు దగ్గర ఉన్న ఆహారం తినమంటే వీళ్ళు ఏమంటా ఉన్నారు తెలిసిన, మేము అలాంటి ఆహారం తినకూడదు, మేము దేవుని ప్రజలమి, మేము దేవుని కోసం. అంటే ఆహారంతో ప్రాబ్లం ఏముంది, ఏదైనా తినొచ్చు కదా. అంటే రాజు తినేదంటే ఇంకా చాలా స్పెషల్ ఉంటుంది కదా. వీళ్ళ ఉద్దేశం అది కాదు. దేవుని వాక్యంలో ఏమంటే దేవుడు కొన్ని ఆహారాలు తినండి లేకపోతే తినకూడదు అనే నిషేధన దేవుని వాక్యంలో పెట్టాడు పాత నిబంధనలో. ఆ పాత నిబంధనను బట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లలే కానీ రాజా మేము దయచేసి అది తినలేము. ఎవరైతే వీళ్ళని సంరక్షిస్తూ ఉన్నారో వాళ్ళతో చెప్తున్న మాట ఏంటి తెలిసిన, మమ్మల్ని కొన్ని రోజులు మీరు పరీక్ష చేయండి, మేము ఆహారం తినకుండా సామాన్యమైన ఫుడ్ తింటాము, అప్పుడు మా ముఖాలోకి తేడాగా ఉంటే అప్పుడు మాకు మరలా అవకాశం ఇవ్వనప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు వీరి పక్షమున కార్యం జరిగించాడు. హల్లెలూయా. అదేంటి తెలిసిన, దేవుని వాక్యంలో ఉన్న డిసిప్లైన్. వాళ్ళని ఏదో ఆ 4 వ్యక్తులు ఎవరికి తెలియకుండా ఆగిపోలే. అక్కడ రాజ్యాలు మారిపోయినాయి, అనేక మంది రాజులు మారారు, కానీ వీరిని దేవుడు అక్కడ స్థిరపరిచాడు. దానియేలుని 4-5 రాజులు మారిపోతున్నప్పటికీ దానియేలు అదే దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఇట్లాంటి డిసిప్లైన్ అయితే ఉంటుందో ఏమైతావో తెలిసిన, నీవెక్కడున్నావో, నీవే ఏ పొజిషన్లో ఉన్నావో, నీవే ప్రాంతంలో వర్క్ చేస్తున్నావో ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను తలగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అది కొంత టైం నీకు పట్టొచ్చు, కొంత సమయం నువ్వు దానికోసం నువ్వు ఇబ్బంది పడవచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రజలుగా నేను అలా చేస్తానని నిర్ణయం చేసుకోవాలి. హల్లెలూయా. మీకు లాస్ట్ టైం చెప్పాను, నేను హైదరాబాద్ ఒక సహోదరుని కలిసాను, సురేష్ బ్రదర్ అని. ఆ బ్రదరు 15 years బ్యాక్ ఆయన గుడివాడలో ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఇంటర్మీడియట్ చదువుకునే వ్యక్తి. ఆయనకి ఫ్యాబ్రిక్ కటింగ్ ఉంటుంది కదా, ఆ వర్క్ జస్ట్ నేర్చుకోవడానికి 5,000 రూపాయల జీతానికి హైదరాబాద్ వెళ్ళాడు ఆయన. అప్పుడు బ్యాచులరు. దేవుడు తను ఎలా బ్లెస్ చేయడం మొదలుపెట్టాడంటే, ఎందుకు బ్లెస్ చేశాడని నేను చెప్తున్నాను చూడండి. దేవుని సంఘానికి క్రమము తప్పకుండా నేను ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించాలి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసెస్ అవుతాయి, 3-4 సర్వీసులు. ఆ సర్వీస్లో పరిచర్య చేయాలి. నేను దేవుని పనిలోనే ఉంటాను. ఒకవేళ ఆ టైంలో ఎవరు చచ్చిపోయినా, మా బంధువులు చచ్చిపోయినా నేను వెళ్ళను అని నిబంధన చేసుకున్నాడంట. అది చాలా కష్టమే, ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారు, ఈ మెంటలోడా ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకోవచ్చు. అని ఇతని నిబంధన ఏంటంటే ఆదివారపు దేవుడిది పరిశుద్ధ దినము, అది నేను ప్రభు కొరకే దాన్ని అని చెప్పి తన జీవితంలో నిబంధన చేసుకున్నాడు. మొన్న నేను అతన్ని కలిసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆయన కంపెనీస్ ఇప్పుడు 3 కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక కంపెనీ అదేంటిది రెంట్ ఎంత తెలిసిన, 1,50,000. అలాంటి 3 కంపెనీలు. ఓకే, అతని కింద వర్కర్స్కి దగ్గర 3 లక్షల వరకు జీతం ఇస్తా, 15 లక్షల వరకు జీతం ఇస్తా ఉన్నాడంట. అతను చేసే పని ఏంటంటే చాలా సామాన్యమైన పని నుంచి దేవుడు తను అలా పెట్టడానికి 15 సంవత్సరాల్లో దేవుడు తను ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణం ఏంటి తెలిసిన, డిసిప్లైన్. మేము మొన్న రీసెంట్గా వాళ్ళ ఇంటికి మీటింగ్కి వెళ్తే అతను మమ్మల్ని చూశాడు. మేము ఎప్పుడు తెల్లవారు 4 గంటలకి ప్రాంతానికి వాళ్ళ ఇంటికి చేరాము. చేరిన తర్వాత మేము కొంచెం పడుకున్నాక 8 గంటల ఆ టైంకి లేచాక ఆయన మా దగ్గరికి వస్తాడేమో, పాస్టర్స్ కదా మేము అని అంటే, ఆయన అంటూ ఉన్నాడు, నేను ఒక నిబంధన చేసుకున్నాను పాస్టర్ గారు, నన్ను తప్పుగా అనుకోవద్దు, నేను ప్రార్థన చేసుకొని రావడం వల్ల లేట్ అయింది, నేను ఫస్ట్ దేవునితో గడిపిన తర్వాతే ఎవరితోనే కలుద్దామని ఒక నిబంధన చేసుకున్నానని చెప్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ మాటలు విన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, నువ్వు నేను కూడా ఆశీర్వదించబడడానికే దేవుడు మనల్ని పిలిచాడు. అర్థమవుతుందండి. మనందరం దేవుని పిల్లలమే, మనందరం బ్లెస్ అవ్వడం దేవుని ఉద్దేశము. కానీ ప్రాబ్లం ఏంటి తెలిసిన, నీకు డిసిప్లిన్ కొదువైపోయింది. ఒకవేళ ఈ 2025లో డిసిప్లిన్ లేకుండా ఉన్నావా, దయచేసి ఒక దానియేలు లాగా, ఒక యోసేపు లాగా, ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగో లాగా దేవుని కొరకు మనం నిలబడాలి. మన యొక్క దైనందిన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి తెలిసిన, క్రమపరుచుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదొక ఆర్డర్లో నువ్వు పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆర్డర్లో నువ్వు పెట్టుకుంటావో ఏమవుతావో తెలిసిన, నీలోనికి దేవుని శక్తి వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క బలం వస్తుంది. నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడతావు. బైబిల్లో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఒక మాట చూపించి మనం ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదామా. 24 నుంచి 27. మొదటి కొరింథీయులు 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు.
పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఆ, ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? ఆ, అటువలే అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు ఆ, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అన్ని విషయాల్లో మితముగా ఉంటాడంట. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, ఆ, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును ఆ, మితముగా ఉన్నాము. ఆ, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాతే నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చాలమ్మా. అయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, ఏదైనా ఒక ఏమంటారు గేమ్స్ ఉంటాయి కదండి. గేమ్స్లో ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది. రన్నింగ్ రేస్లో అందరూ గెలవాలని వెళ్తారా, మామూలుగా నేను ఓడిపోతానని వెళ్తారా? కదా, ప్రతి ఒక్కళ్ళు అందులో లాస్ట్లో ఉన్న వ్యక్తి కూడా నేను ఛాంపియన్ గెలవాలి అన్న ఆలోచనతో వెళ్తాడు. కానీ ఆ పందెంలో లాస్ట్కి ఎవరు గెలుస్తాడంట? ఒకడే గెలుస్తాడు. ఓకే, మీరు గమనించండి, స్పోర్ట్స్ పీపుల్ని ఎవరినైనా మీరు అడగండి, పందెపు రంగంలో వాళ్ళు అందులో పాల్గొనే ముందు వాళ్ళు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తారు తెలుసా? వాళ్ళ డైట్ మారిపోతుంది, వాళ్ళ యొక్క అలవాట్లు మారిపోతాయి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారిపోవాలి. ఇవన్నీ మారితేనే తప్ప ఆ పందెపు రంగంలో విజయాన్ని పొందుకోలేరు. దాన్నే డిసిప్లైన్ అంటారు, క్రమశిక్షణ. ఓకే అండి. ఇప్పుడు నీవు ఏదైనా గేమ్లో నీవు ఉన్నావు అనుకో, ఆ గేమ్లో నువ్వేం చేయాలి తెలిసిన, దానికి తగినట్టుగా నీ బాడీ అలవాట్లు, ఓకే, నీ యొక్క ప్రాక్టీస్, ఇవన్నీ కూడా మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. ఎప్పుడైతే ఇష్టపడతావు ఏమవుతావు తెలిసిన, నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. దేవుని ఉద్దేశంలో ఒకరిని గెలిపించి ఒకరిని ఓడించాలన్నది దేవుని ఉద్దేశం కాదు, మనందరినీ గెలవాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక స్పోర్ట్స్ పీపుల్ ఎలా అయితే వాళ్ళకి డిసిప్లైన్ ఉంటుంది. ఉదయం ఖచ్చితంగా లెగుస్తారా లేగరా? వెనకాల ఆర్మీ మ్యాన్ ఉన్నాడు, స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, ఆయన పాపం ఆయన యవ్వన కాలం చిన్నప్పటి నుంచి ఉదయం లేచి 4 గంటలు లెగిసి పరిగెత్తడం అలవాటు అనమాట ఆయనకి. ఇప్పటికీ పరిగెత్తుతూనే ఉంటాడు. ఓకే, అంటే నీ జీవితంలో ఒక గురి పెట్టుకోకపోతే, ఏదైతే గమ్యమైతే ఉందో దాన్ని నువ్వు పెట్టుకోకపోతే నీ జీవితంలో ఎన్నటికీ సాధించలేవు. ఈ 2026లో నువ్వేం చేయాలి తెలిసినా, కొన్ని రాసుకోండి. రాత్రి మీకు కొంత అవకాశం ఇస్తాను నేను. 12 గంటల తర్వాత ఇక్కడ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అనుకొని వెళ్ళిపోమాకండి. ఏదన్నా పేపర్ తీసుకొని, ఈ రోజు నుంచి ప్రవ్వా నేను ఇలాగ నా లైఫ్ స్టైల్ని నేను ఇలా పెట్టుకుంటాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు రాసుకుంటావో, రాసింది నీ మైండ్లో సబ్కాన్షియస్లోకి ఫీడ్ అవుతుంది. అది పదే పదే నువ్వు రిపీట్ చేయాలి. ఈరోజు మర్చిపోవచ్చు, రేపు మర్చిపోవచ్చు, కానీ ఆ రాసిన దాన్ని నువ్వేం చేయాలి తెలిసిన, పదే పదే జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితంలో అది చేయడానికి నీకు సహాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎలాగైతే ప్రాక్టీస్లో ఉండి ఆ పందెంలో ఎలాగైతే ఉంటాడో, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వేం చేయబడాలి తెలిసిన, నేను గురి యొద్దకే పరిగెత్తుతా ఉన్నాను. పౌలు భక్తుడు అంటాడు, ఏదో నేను గాలిని పట్టుకున్నట్టు పట్టుకోట్లా, నేను గురి యొద్దకు పరిగెత్తుతా ఉన్నాను. పౌలు భక్తుడు చెప్తున్న మాట, అతని ఆత్మీయ జీవితంలో అప్పుడు వరకు సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి. ఎవరైనా ప్రభువుని నమ్ముకుంటే ఆ రోజుల్లో ఆ ప్రెగ్నెంట్తో ఉన్న స్త్రీలు కూడా కడుపులో పొడిచి చంపేసేవాడంట అపోస్తలుడైన పౌలు. ఈ మాటలు రాసిన వ్యక్తి. ఓకే, ఎవరైనా క్రైస్తవులుగా చేర్చబడుతున్నారో ఆదిమ సంఘంలో స్టార్టింగ్ డేస్ 2000 సంవత్సరాల ఆ ప్రాంతంలో ఎవరైతే దేవుని సన్నిధికి చేర్చబడుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టించేవాడంట. అలాంటి వ్యక్తి ఒకరోజు దమస్కను పట్టణానికి వెళ్తా ఉంటే సడన్గా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా కనిపించాడు ఆయనకి. కనిపించిన తర్వాత ఆ వెలుతురు, ఆ యొక్క వెలుగు చూడలేక ఏమైపోయాడు తెలిసిన, గుడ్డివాడైపోయి పడిపోయాడు. పడిపోయిన తర్వాత దేవుడు మాట్లాడాడు, ఆ పౌలా నన్ను ఎందుకు, సౌలా నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు? నువ్వెవరు ప్రభు అంటే, ఇదిగో నీవు హింసిస్తున్న క్రీస్తుని, ఇదిగో నీవు నన్ను హింసిస్తున్నావు అంటే, నిన్ను హింసించడం ఏంటి ప్రభు అంటే, ఎవరైతే దేవుని ప్రజలను హింసిస్తున్నావో వాళ్ళ శరీరం నేనే అంటే యేసుక్రీస్తు ఆయనతో డైరెక్ట్గా చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాట్లాడినాక ఆయన ప్రభువులో చేర్చబడి అతను ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు తను చెప్పిన మాట ఏంటి తెలిసిన, నేను వేస్ట్గా పరిగెత్తట్లా,
అప్పటికి ఆయన మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఏమంటాడు తెలిసిన, సమస్తమును నేను పెంటగా ఎంచుకుంటా ఉన్నాను అంటా ఉన్నాడు. ఎందుకు తెలిసిన, దేవుని రాజ్యము కట్టడం కోసం. ఇక్కడ బైబిల్లో సగానికి సగం, అంటే నూతన నిబంధనలో సగానికి సగం బుక్స్ రాసింది ఆయనే, అపొస్తలుడైన పౌలు. అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు, అనేక చోట్లకు అతన్ని నడిపించాడు, అనేక మందిని. ఇప్పుడు ఆ వాక్యాల్లోంచే ఇప్పటికీ ఆ క్రైస్తవ సంఘాలు నడిపించబడతా ఉన్నాయి. ఏ మూలాల నుంచి వాళ్ళు ఆ మాటలను తీసుకొని వాళ్ళ జీవితాలను కట్టుకుంటున్నారంటే, ఒక మర్డరర్, మనుషుల్ని చంపిన వ్యక్తి, అలాంటి వ్యక్తి తన హృదయాన్ని మార్చుకున్నాడు. దేని బట్టి తెలిసిన, ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. 2 సంవత్సరాలు ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి క్రమము తప్పకుండా దేవునితో గడపడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు అతన్ని వాడుకున్నాడు. నీ జీవితంలో కూడా ఈ క్రమం అనేది లేకపోతే, ఆత్మీయ జీవితంలో మనం క్రమపరుచుకోకపోతే మన బ్రతికి ఎప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలా ఉంటామేమో. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి సంవత్సరాలు చాలా గడుస్తూ ఉంటాయి, కానీ నువ్వు మామూలుగా బ్లెస్ అవ్వకూడదు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదం నీ మీద ఉంది. హల్లెలూయా. నువ్వు దేశాలకు అప్పిచ్చే వ్యక్తివి. హల్లెలూయా. బైబిల్ వాక్యంలో ఉంది, మీరు దేశాలకు అప్పిస్తారంట. దేశం మన మా పక్కింటోడికి అప్పివ్వలేని పరిస్థితి ప్రజెంట్ చూస్తే. ఎవరన్నా నిన్ను వచ్చి అడిగితే అమ్మో నాకే లేవంటాం. అని నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలిసిన, నువ్వు దేశాలంటే కొన్ని విలేజెస్ని నువ్వు అడాప్ట్ చేసుకునే అంత కృప దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. కొన్ని దేశాలకి నువ్వు సపోర్ట్ చేసే అంత కృప దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే, డిసిప్లిన్ కొరత అయింది నీకు. ఒక క్రమబద్ధీకరణ అయిన జీవితం, ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే మనం క్రమపరుచుకుంటామో ఖచ్చితంగా నువ్వు అనేక మందిని పోషించే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు శ్యామ్ కిషోర్ గారు హైదరాబాద్లో దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంగ్లాండ్లో అద్భుతమైన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ దేవుడు పిలిస్తే సేవకని హైదరాబాద్ వచ్చేసినాక ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే, అప్పుడు వరకు డబ్బులు ఉన్నప్పుడు, జీతం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. సడన్గా ఏం లేనప్పుడు ఎవ్వరు మనం విలువ ఇవ్వరు కదా. ఆ టైంలో ఆయన, ప్రభా నేను పని చేయాలనుకుంటున్నాను ప్రభా, ఎలా చేయాలో తెలీదు. మా బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ బ్రాహ్మణ్స్, వాళ్ళ కుటుంబము అన్యులు, ఆ బ్రాహ్మణ్స్ కుటుంబం నుంచి వచ్చారు. ఎవరు మాకు మునుపు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎలా చేయాలో తెలియదని దేవుని మీద ఆధారపడి ఆయన ఒక 6 నెలలు ఏం చేశాడంటే తెలిసిన, ఒక హౌస్ రెంట్కి తీసుకొని, మనం డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాము, క్యారేజ్ కట్టుకుని వెళ్తాం కదా. ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా ప్రార్థన చేసుకుని వచ్చేసేవాడంట. అదే ఆయన డ్యూటీ. 6 నెలలు చేశాడంట. అలాగా దేవుడు ఆయన ఎలా ఆశీర్వదించాడు తెలుసునండి. ఇప్పుడు దగ్గర ఒక 15 దేశాలకు ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇండియా, చాలామంది ఉద్దేశం ఏంటి తెలిసిన, 10 దేశాల నుంచి ఇక్కడికి వస్తాయేమో అని. నీ మీద అభిషేకం ఉంది, నీ మీద ఆశీర్వాదం ఉంది, నువ్వు అనేక మందికి పెట్టేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. నీకు ప్రాబ్లం ఏంటి తెలిసిన, డిసిప్లిన్ కొరత అయిపోయింది. లేకపోతే మనం ఎవరి దగ్గర చేయి చాపనవసరం లేదండి. నువ్వు అనేక మందికి ఇచ్చే స్థితిలో దేవుడు పెడతాడు. అతనికి దేవుడు ఒక మాట చెప్పాడంట. అతను ఏంటి తెలిసిన, హైదరాబాద్లో కనీసం రోజుకి ఒక 500 పై మందికి ఆయన భోజనం పెట్టాలన్నది ఆయన దర్శనం. ఎందుకంటే ఒక రోజున దేవుడు అతనితో మాట్లాడాడంట. తన ఇంజనీరింగ్ JNTU కాకినాడలో చదువుతున్నప్పుడు దేవుడు అడుక్కునే రూపంలో ఒక అతను వచ్చి, నాకు అర్జెంటుగా ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే, ఎగ్జామ్కి వెళ్ళే టైంలో అతన్ని ఇబ్బంది పెడితే అతనికి ఏదో ఆహారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, అలుక్కున్న ఆయన, ఎవరు లేరంటే ఆ రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ కల్లో కనిపించి ఒకే కళ 4గురికి వచ్చిందంట. మీరు నన్ను పట్టించుకోలేదు, శ్యామ్ కిషోర్ పట్టించుకున్నాడు అన్నప్పుడు, అయితే అడుక్కునే వాళ్ళు ఎవరన్నా కనిపిస్తేమో దేవుడు కానీ వచ్చాడేమో అనుకుంటాడంట ఆయన. అందుకని ప్రతిరోజు హైదరాబాద్లో ఒక ఫుడ్ ట్రాక్ ఉంటుంది కదా, వ్యాన్ లాంటివి తయారు చేయించి మినిమం ఎవ్రీడే ఒక 500 పై మందికి ఆయన భోజనం పెడతాడు. ఫ్రీ మీల్, ఫ్రీ ఫుడ్. ఓకే. ఒకరోజు అనుకున్నాడంట, 2 రూపాయలు బియ్యం కొనేసి ఇచ్చేద్దాంలే అనుకుంటే దేవుడు మాట్లాడాడంట, నువ్వు ఎలాంటి ఫుడ్ తింటున్నావో అదే ఫుడ్, అదే క్వాలిటీ. మనం 500 మంది 1000 మందికి పెళ్ళి సంవత్సరంలో జీవితంలో ఒకసారి చేస్తామేమో. అతని దేవుడు ఎలా ఆశీర్వదించాడు తెలిసిన, ప్రతిరోజు పెళ్ళే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ ఉద్యోగం వదిలేసి అన్ని విడిచిపెట్టేసి దేవుని వెంబడిస్తూ దేవుని పట్టుకున్నప్పుడు దేవుడు తన్ని దేశాలకు అప్పించేలాగా, అంటే ఈ వాక్యంలో ఏదైతే ఉందో ఈ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి తెలిసిన, నీ జీవితానికి డిసిప్లైన్ అవసరం. ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు, వాక్యం చదవడం ఇష్టం ఉండదు, టైంపాస్ చేస్తూ అలాగే జీవించేసి ఏదో ఆదివారం వచ్చేసి అమ్మ ప్రభా స్తోత్రం అంటే అవ్వదు. ఖచ్చితంగా ఈ క్రమమైన జీవితము నీ ఇంటి దగ్గర, నువ్వెక్కడికి వెళ్తున్నా డ్యూటీ దగ్గర, ఎందుకంటే దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ మాట, నీ ప్రవర్తన విషయంలో దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం జరగట్లేదంటే గుర్తుపెట్టుకో, నీవెక్కడో డిసిప్లైన్లో కన్నం పడిపోయింది. నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా నన్ను మన్నించు,
మీ అందరికీ తెలుసు, నా లోపం నాకు తెలుసు. నేను పలానా విషయంలో నేను నెగ్లెక్ట్ చేస్తా ఉన్నా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మీరు ఏ విషయంలో నెగ్లెక్ట్ చేస్తున్నారో మీకు తెలుసు. అందుకే నేను పెన్ పేపర్ తీసుకోమన్నా. ఓకే, ఏదైతే మిమ్మల్ని వెనక్కి లాగుతుందో దాన్ని రాసుకొని ప్రభువా ఈ విషయంలో నాకు శక్తిని దయచేయండి. దేవుడు కృప కలిగినోడు, ఆయన మన తండ్రి. ఎప్పుడైతే సత్యము నీకు తెలియపరచబడుతుందో ఆ సత్యమును బట్టి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారిపోవాలి. హల్లెలూయా. ప్రభువా ఇగో 2025 అంతా నేను ఇలా నెగ్లెక్ట్ చేశాను ప్రభువా, ఇలా టైం పాస్ అయిపోయింది ప్రభువా, నా జీవితంలో ఇలా గడిపేశాను ప్రభువా. లేదు, 26లో నేను అడుగు పెడతా ఉన్నాను ప్రభువా, నాకు కృప కలగ చేయండి, నాకు సహాయం చేయండి. మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఓకే, గబాల్న ఎవరి దగ్గర పెన్ పేపర్ ఉంటుందో, లేకపోతే ఫోన్లో నేను అట్లీస్ట్, ఓకే మీ చేతిలో ఫోన్లు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఏ విషయంలో మీరు చేయాలనుకుంటున్నారు చేయలేకపోతున్నారు, ఇది చేస్తే బాగుండు అనుకుంటున్నారు, చాలాసార్లు ఫెయిల్ అయిపోతున్నారు. ఆ పాయింట్, ఎగ్జాక్ట్ పాయింట్ ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని పెన్ను తీసుకొని పేపర్ మీద రాయండి. రాసి ప్రభువా దీన్ని నేను జయించాలనుకుంటున్నా, హల్లెలూయా, ఈ విషయం నా 2026లో ప్రభువా నేను ఖచ్చితంగా చేయడానికి నాకు సామర్థ్యం దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకటి ఏంటి తెలిసిన, నేను ఇలాంటి డిసిప్లిన్ పెట్టుకుంటున్నా ప్రభువా, నేను ఉదయం ఇన్ని గంటలు లెగుస్తాను, ఇన్ని గంటలు పడుకుంటాను, నేను ఇలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, నా ఫుడ్ ఇలా ఉండాలి. ఇదంతా క్రమబద్ధీకరణ చేస్తే ఖచ్చితంగా నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ ఫైనాన్స్ బాగుంటుంది. హల్లెలూయా. డిసిప్లిన్ లేకపోతే ఏమైతే తెలిసినా అన్నిటికీ హోల్ పడిపోతుంది. నీ డబ్బులు లాస్ అయిపోతాయి, నీ ఆరోగ్యం లాస్ అయిపోతుంది. ప్రతిదీ లాస్ అవ్వడానికి గల కారణం ఏంటి తెలిసిన, డిసిప్లిన్ లేకపోవడమే. ప్రియమైన దేవుని బిడ్డలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనందరినీ ఒక డిసిప్లిన్లోకి వద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని సన్నిధికి మానక రావాలని ఒక డిసిప్లిన్ నీకు కావాలి. నేను ప్రతి వారం దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుడు పైనుంచి చూస్తాడంట. నువ్వు వచ్చి కూర్చోగానే ఎవరు లేరు అనుకోమాక, పైనుంచి ఒక్కసారి స్క్రీన్ షాట్ అవుతుంది అనమాట. నువ్వు రాగానే స్క్రీన్ షాట్ చేస్తాడు దేవుడు. ఓకే, నిన్ను చూసి దేవుడు మురిసిపోతాడు. ప్రభు ఏంటి తెలుసు, నా కుమారుడు వచ్చాడు, ఇతనికి కావాల్సింది నేను ఇవ్వాలి, నేను ఆయనకి సహాయం చేయాలి. హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతూ నా దగ్గరకు వచ్చాడు కదా, నేను ఖచ్చితంగా, ఎందుకంటే దేవుని హృదయం అలాంటిది. మనుషులమైన మనమే మనకు ఎవరైనా మేలు చేస్తే అమ్మో వీళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాలనుకుంటా, అలాంటిది ఆయన మనల్ని పుట్టించాడు, మన తండ్రి. మన పాపంలో ఉన్నామని మన కొరకు ప్రాణం పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అంత మంచి దేవుడు నీకుండగా నువ్వు ఇంకా ఈ జ్ఞానం లేకపోతే నువ్వు చాలా లాస్ అవుతావు.